లావణ్య జాగ్రత్త. మామయ్య ఇంకా గట్టిగా. ఓకే. లావణ్య అమ్మా అమ్మా రే రక్తోస్తా అరే పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా. ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది. డాక్టర్ ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? అనవసరం నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా, లేకపోతే ఇలా జరుగుతుంది కదా. చాలా పొరపాటు చేశారు. నువ్వే కంగారు పెడితే ఎలా? ఏం పర్లేదన్యా, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కాలుద్దామనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు అలౌ చేశారు? ఇవి 5 lakhs. డాక్టర్ ఇవి తీసుకుంటే నీకిస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సిఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు. దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? తనకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్వాలేదు. మాకు ఉన్నదంతా అమ్మి తీసుకొస్తాను ప్లీజ్. మీరు దండం పెడతాను. అలాగే అలాగే, పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే. సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బాబా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున ఏం జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా? ఏం జరగదన్యా, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే. నువ్వు సంతకం పెట్టు బావా. హలో, అయిపోయింది. మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు. డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచే కొద్దీ మెల్లగా అందరూ మర్చిపోయారు, ఒక్క అన్నయ్య తప్ప. వాడిని భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియటం లేదు. ఏంటత్తయ్య బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను.
విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదరా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. ఆహా, అసలు ఏమైందిరా? ఆ తల్లో గడ్డుందట అత్తయ్య. ఆహా. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపని డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదా అత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారా అత్తయ్య? భలే వాళ్ళే మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్త, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు. మీరేమో అందరు నమ్మేస్తారు. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిరామ్. పెయిన్ ఎక్కడా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి. ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేయలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలాను, మా పాపను బతికించండి అని. మిస్టర్, ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణ్య ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకు దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాగా చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు. పాప తనలో బుల్లెట్ ఉంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆయన్ని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచోడు అంత ముండోడు. లావణ్యం చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు. సార్, కింద సార్ అమెరికా నుంచి లైన్లో ఉన్నారు. సారా? హే, మళ్ళీ వస్తాను, పట్టుకో. నమస్కారం సార్. శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్కోటి. అందేసిందా సార్? 2 కోట్లు తగ్గిందేంటి? అంటే అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్. నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్. అయ్యో పాపం, కింద కూర్చున్నారేమిటి? మేడం గారు ఎవరు సార్? సర్వెంట్. నా ఉంగరం పోయింది, అడిగితే తెలియదని అబద్ధం చెప్పింది. మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి? అదే చిన్న గొడవే కదా అని. తప్పు రామకోటి. చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు. ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి 3 అడుగుల నేలడిగాడు.
గొడిగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి. తీరా చూస్తే వాడు ఆకాశం భూమి 2 అడుగులతో కొలిచేసి 3వ అడుగు వాడి నెత్తి మీద పెట్టి తొక్కేశాడు. అలా బలి వాడి చేతిలో బలైపోయాడు. ఇది కూడా భగవద్గీతేనా సార్? కాదయ్యా, భాగవతం. బాపు అని మంచి కుర్రాడు, బాతిస్తున్నాడు. వాడెవడో కనుక్కోరా ఇంకోటి. అసలు వాడికి అస్కర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో. అమ్మయ్యా. రే జీవా, సార్. అస్గర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు కనుక్కో. సరే సార్. పో. ఏంటి రసూల్ అంటే ఎవడరా? చెప్తే నాకేంటి? నేనే. రేయ్, ఎక్కించండి రా.